హలో, నేను మీ అంజన్ రెడ్డి. వెల్కమ్ టు ఈహా టీవీ. ఈరోజు మన స్టూడియోలో హీరోయిన్ సుమయ్య రెడ్డి గారు ఉన్నారు. డియర్ ఉమా అనే సినిమాతో నిన్ననే రిలీజ్ అయింది, మంచి సక్సెస్ సాధిస్తోంది. సో వాళ్ళ సక్సెస్ని ఎలా ఎంజాయ్ చేస్తున్నారని మనతో పంచుకోవడానికి సుమయ్య రెడ్డి గారు మన స్టూడియోలో ఉండు. సుమయ్య రెడ్డి గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్, మీ సినిమా మంచి హిట్ సాధించింది. మీరు ఈ సినిమా నిన్న రిలీజ్ అయ్యి మంచి టాక్ తెచ్చుకుంది, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? సూపర్ ఎక్సైటింగ్ ఉంది. దాదాపు మీరు ఒక సంవత్సరం పాటు కష్టపడి ఉంటారు. ఈ కష్టానికంతా 2 years కష్టపడ్డారు. 2 years కష్టాన్ని ఒక రోజులో మీకు ఫుల్ రిలీఫ్ అయినారా? ఫుల్ రిలీఫ్ అని కాదు, కానీ అంటే ఆడియన్స్, మేము అందరం వెళ్ళి ఆడియన్స్ తో కూర్చొని చూసాం నిన్న ఐమాక్స్ లో. చాలా బాగుంది. ద వే వాళ్ళు చెప్తుంటే, మా ఇంట్లో కూడా ఇలాంటి ఒకటి జరిగింది, మా భార్యకి జరిగిందని ఒక ఆయన, మా మామగారికి ఒక జరిగిందని ఒకరు, మంచిగా అనిపించింది. సుమయ్య గారు, మీరు సినిమాలో హీరోయిన్ గా కాకుండా సినిమా ప్రొడ్యూసర్ కూడా మీరే. అంటే చాలా బర్డన్స్ ఉంటాయి. ఒక ఆర్టిస్ట్ గా అయితే ఓన్లీ తను వస్తారు, యాక్ట్ చేస్తారు, వెళ్ళిపోతారు, తన పేమెంట్స్ కానీ ఇవన్నీ మేనేజర్ చూసుకుంటారు. బట్ మీరు అలా కాదు, మీరు యాక్ట్ చేయాలి, ప్లస్ ఫైనాన్షియల్ బర్డన్స్ కూడా మీరే చూసుకోవాలి. ఆ టెన్షన్స్ అన్ని ఎలా హ్యాండిల్ చేశారు? టెన్షన్స్ అంటే ఫినాన్స్ అనేసరికి ఏదైనా కూడా టెన్షన్ తో ఉంటుంది. అండ్ బడ్జెట్ వైజ్ మేము అనుకున్న దానికన్నా బాగా రావాలి, ప్రాజెక్ట్ ఆన్ స్క్రీన్ బాగుండాలి అనేసి కాంప్రమైజ్ అవ్వకుండా కొంచెం అనుకున్న దానికన్నా ఎక్కువ పెట్టాం. అండ్ నాకు అంత ఇబ్బంది అనిపించింది ఏంటంటే, ఇప్పుడు మేకప్ వేసుకొని షార్ట్ అయిపోయిన తర్వాత ప్యాకప్ చెప్తే వెళ్ళిపోతారు, నేను మాత్రం అక్కడే కూర్చునేదాన్ని. ఫస్ట్ వెళ్ళేది నేనే, లాస్ట్ వెళ్ళేది నేనే. అకౌంట్స్ చూసుకోవాలి, ఎవరికి వాళ్ళు సెటిల్ చేయాలి, ఎవ్రీడే పేమెంట్స్ ఉంటాయి. మరి ఆ తర్వాత నెక్స్ట్ డే లొకేషన్స్ గురించి కాల్స్ వస్తాయి, పర్మిషన్స్ గురించి కాల్స్ వస్తాయి, మళ్ళీ నేనే అవన్నీ చూసి సైన్స్ చేసి మళ్ళీ పర్మిషన్స్ కోసం పంపించాలి. ఇవన్నీ యాక్టింగ్ మీద ఏమైనా ఇంపాక్ట్ పడిందా? అంటే ఈ మైండ్ లో అంతా ఈ టెన్షన్స్ రేపటి షెడ్యూల్ గురించి తిరుగుతున్నప్పుడు, సీన్ లోకి వెళ్ళినప్పుడు? లేదు, నిన్న ఆన్ స్క్రీన్ చూసినాక నాకు అలాంటిది ఏమనిపించలేదు. అంటే యాక్టింగ్ చేస్తున్నప్పుడు అనిపించింది ఏమన్నా? యాక్టింగ్ చేస్తున్నప్పుడు మైండ్ లో ఎక్కడో ఉండింది, బట్ నిన్న ఆన్ స్క్రీన్ లో నాకు ఓకే, ఐ క్యారీడ్ సో వెల్ అనిపించింది. ఎందుకు ఈ సినిమా సైడే రావాలనిపించింది? సినిమా ప్రొడ్యూసర్ గా కావచ్చు, లేకపోతే యాక్టర్ గా కావచ్చు, మీ ఇంట్రెస్ట్ ఏంటి? ఇంట్రెస్ట్ అనేది అంటే, నేను యాజ్ ఐ ఆల్రెడీ సెడ్ ఎర్లియర్, పైలట్ అవ్వాలనుకున్నా, తర్వాత డాక్టర్ అవ్వాలనుకున్నా, ఈ రెండు కుదరలేదు ఫర్ సమ్ రీజన్. తర్వాత ఇంటర్ తర్వాత హైదరాబాద్ వచ్చాను, ఫ్యాషన్ డిజైనింగ్ జాయిన్ అయ్యాను. ఫ్యాషన్ డిజైనింగ్ జాయిన్ అయ్యాక అక్కడ కూడా నాకు అంత ఏమో, కంప్లీట్ అయితే చేశాను కానీ అంత అనిపించలేదు అనమాట. ఆ తర్వాత ఏం చేయాలి అనుకుంటున్నప్పుడు, బికాస్ ఆఫ్ ద ఫ్యామిలీ అండ్ ఆల్, ఐ టుక్ జాబ్స్ అగైన్. అంత సాటిస్ఫాక్షన్ లేదు, జాబ్ సాటిస్ఫాక్షన్ లేదు. తర్వాత ఏమో పైలట్ కాక్పిట్ మైండ్ లో ఉందేమో అనేసి ఏవియేషన్ చేశాను. ఏవియేషన్ అంటే పైలట్ కోర్స్ చేశారు? కాదు, ఏవియేషన్ అంటే ఎయిర్ హోస్టెస్ క్రూ ట్రైనింగ్ చేశారు. ఎక్కడ చేశారు? హైదరాబాద్ లోనే. ఓకే. ఎందుకు ఏవియేషన్ లో నచ్చలేదా? మామూలుగా అది కూడా ఒక మంచి ఫీల్డే కదా ఏవియేషన్ అనేది. ఇట్స్ వెరీ గుడ్ రెస్పాన్స్, హాస్పిటాలిటీ ఇస్ ఆల్వేస్ గుడ్, అండ్ రాయలసీమ ఇస్ నోన్ ఫర్ హాస్పిటాలిటీ. ఏమో తెలియదు నాకు అక్కడ కూడా అంత, అంటే నాకు సమ్ సాటిస్ఫాక్షన్ లేదు, టు బీ ఫ్రాంక్. డబ్బులు వస్తున్నాయి, శాలరీ వస్తుంది, కానీ అంత సాటిస్ఫాక్షన్ లేదు. తర్వాత మా ఫ్రెండ్స్ మామూలుగా ఇలా యాడ్స్ వస్తుంటాయి కదా, బ్యూటీ ప్రెజెంట్ యాడ్స్ వచ్చాయి, ఫిల్ చేసి పంపించాం. మా మమ్మీని అడిగాను, ఓకే వెళ్ళు ఏముంది. అప్పుడు సంహౌ నాకు ఆ ర్యాంప్ వాక్ అని నచ్చాయి. మోడలింగ్ సైడ్ కూడా. ఆ తర్వాత నేను మోడలింగ్ సైడ్, యాడ్స్ ఇవన్నీ. ఆ తర్వాత ఒకసారి ఇలానే ఫిలిం చూస్తున్నప్పుడు మా ఫ్రెండ్స్, ఎవరెవరు వస్తున్నారు, నువ్వు మోడలింగ్ లో ఆల్రెడీ ఉన్నావు కదా, ట్రై చేయొచ్చు కదా అంటే, దెన్ ఐ స్టార్టెడ్. సుమయ్య గారు అనంతపురం నుంచి వచ్చారు. అంటే మీ పేరెంట్స్ కానీ మీ తాతలు వీళ్ళందరూ అగ్రికల్చర్ ఫ్యామిలీ నుంచి వచ్చింది. అంటే ఎన్నో స్ట్రగుల్స్ చేసి వచ్చి ఉంటారు. మీ లైఫ్ లో కూడా ఇలాంటి స్ట్రగుల్స్ ఎదురైనాయా? నాట్ ఓన్లీ సినిమా, మీ ఓవరాల్ లైఫ్ లో ఈ స్టేజ్ కి రావడానికి మీరు ఎట్లాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు? ప్రాబ్లమ్స్ అంటే చిన్నప్పటి నుంచి చాలా ప్రాబ్లమ్సే ఫేస్ చేసాం కానీ, బట్ నేను ఎప్పుడు ఆ ప్రాబ్లమ్స్ ని ప్రాబ్లమ్స్ లాగా అంత భూతద్దంలో పెట్టి ఎప్పుడు చూడలేదు.
నేను అంత అంటే నాకు గుడ్ ఫ్రెండ్స్ ఉన్నారు ప్రతి ఏజ్ గ్రూప్ లో. నాకు స్కూల్లో ఉన్నప్పుడు ఫ్రెండ్స్ ఉన్నారు, కాలేజ్ లో మంచి ఫ్రెండ్స్ ఉన్నారు. నాకు అంత నేను ఎప్పుడు అంత ఫ్రీ టైం దొరకలేదు నాకు ప్రాబ్లమ్స్ గురించి ఆలోచించడానికి. నేను ఎప్పుడు హౌ టు బిల్డ్ మై కెరియర్, ఇలా ఉండొచ్చేమో అనేసి ఎప్పుడు ఆలోచిస్తూ ఉండేదాన్ని. అండ్ యా ప్రాబ్లమ్స్ అంటే ఇప్పుడు హైదరాబాద్ వచ్చిన అనంతపూర్లో మీకు తెలిసే ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ లోనే చదివి ఉన్నా కూడా మీడియం ఇంగ్లీష్ నేర్పిస్తారు. ఓకే, హైదరాబాద్ వచ్చిన తర్వాత ఫస్ట్ ఫేస్ చేసిన ప్రాబ్లం వచ్చేసి నేను లాంగ్వేజ్. నేను అబిడ్స్ అంటే మీకు తెలుసు, ఇట్స్ హోల్ మార్వాడి ఏరియా అండ్ హిందీ అండ్ ఇంగ్లీష్. మా క్లాస్ లో వచ్చేసరికి మొత్తం తెలుగు వాళ్ళు ఎవ్వరు లేరు, అందరూ కేరళ సైడ్ నుంచి ఉన్నారు, నార్త్ సైడ్ నుంచి ఉన్నారు. అప్పుడు నాకు సెకండ్ డేనే అంటే టు కన్వే, నాకు అప్పుడు హిందీ రాదు. హిందీ అన్ని అర్థమవుతున్నాయి కానీ నేను ఎక్స్ప్రెస్ చేయలేను. నేను ఒక్కదాన్ని, గ్రూప్స్ ఉండేవాళ్ళు కానీ నేను ఒక్కదాన్ని. ఒక 2-3 days తర్వాత మా మమ్మీకి కాల్ చేసి నేను ఏడ్చాను, అమ్మ నేను ఉండలేను ఇక్కడ, ఉండలేను నేను ఇక్కడ, నేను వచ్చేస్తాను. అప్పటికే టర్మ్ ఫీజు మొత్తం కట్టేశారు. నువ్వే కదా కోరి వెళ్ళావు, మరి ఉండకపోతే ఎలా అంటే అలాంటి ఒక తెలియని ఒక కొత్త ప్రపంచం, ఒక ఊరు. అండ్ అనంతపురం నుంచి ఆల్ ఆఫ్ సడన్ ఒక దట్ షిఫ్ట్, ట్రాన్సిస్ లైక్ అంటే ఇట్స్ ఆల్ ఫాస్ట్. ఇక్కడ అనంతపురం ఇట్స్ వెరీ స్లో అండ్ కామ్. ఫస్ట్ ఫుడ్ దగ్గర నుంచి ఎవ్రీథింగ్ ఇట్స్ సో ప్రాబ్లం. నాకు హాస్టల్లో కూడా తెలుగు వాళ్ళు లేరు నాకు. అది బాగా ఫేస్ చేసిన ప్రాబ్లం. 3 days 4 days తర్వాత ఐ డిసైడెడ్ ఓకే వెనక్కి వెళ్ళడం లేదు నేను, ఐ నీడ్ టు ఫేస్ దిస్ అనేసి. దట్స్ అ వెరీ బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ ఇన్ హైదరాబాద్ రాంగ్. అండ్ మోర్ ఓవర్ నేను అనంతపూర్ నుంచి వచ్చాను. మనం ఫ్యామిలీస్ ఎప్పుడు అంత ఫ్యాషన్ బట్టలు అవ్వచ్చు, లేకపోతే రెడీ అవ్వడం కావచ్చు, అది ఎంత స్కూల్ నుంచి అంత ఎక్కువ ఉండదు. ఎప్పుడు చదువుకోవడము, ఆడుకోవడం, ఈ రెండు గురించి ఎక్కువ ఉంటది. ఇక్కడ కాలేజ్కి వెళ్ళేసరికి ఎవ్రీ వన్ ఈజ్ లైక్ సో పర్ఫెక్ట్. లిప్స్టిక్ అని నాకు అన్ని చాలా కొత్తగా వింతగా అనిపించింది. ఇలానే ఉండలేము అని. స్టార్టింగ్ మీరు హైదరాబాద్కి వచ్చినప్పుడు ఎయిర్ హోస్టెస్ గా జాయిన్ అయ్యారా అక్కడ కోచింగ్ కోసం? ఫ్యాషన్ డిజైనింగ్ కోసం. ఓకే, ఫ్యాషన్ డిజైనింగ్ జాయిన్ ఫస్ట్ హైదరాబాద్ ఎక్స్పీరియన్స్. మాక్సిమం ఫ్యాషన్ డిజైనింగ్ అంటే అక్కడ లకోటియా ఇవన్నీ ఉంటాయి. అబిడ్స్ అనగానే నాకు ఆ పేరు అందులోనే కూడా అదే. అంటే నాకు అనిపించేది ఇప్పుడు ఏంటి, ఇప్పుడు నాకు ఈ లాంగ్వేజ్ రాకపోతే, నేను వీళ్ళకి బట్టలు వేసుకోలేకపోతే ఏంటి నా పరిస్థితి ఉంటుంది కదా. అది ఇన్సెక్యూరిటీ, ఇన్ఫియారిటీ ఏదైనా కూడా. బట్ దెన్ ఐ డిసైడెడ్ వన్ డే, నాకు బాగా ఏడ్చాను, నాకు వద్దు, నేను ఎంచుకున్న ప్రొఫెషన్ ఇది, నేను నిలబడకపోతే ఎలా అనేసి. దెన్ ఐ స్టార్టెడ్ లర్నింగ్. 10 years ఆఫ్ జర్నీ ఇన్ హైదరాబాద్. టుడే ఐ యామ్ హియర్. బాగా పుస్తకాలు చదువుతారంట, ఎట్లాంటి బుక్స్ అంటే మీరు బాగా చదువుతుంటారు? నాకు సెల్ఫ్ గైడెన్స్, ఆ తర్వాత ఇన్స్పిరేషన్ అండ్ సుధామూర్తి గారివి ఆల్మోస్ట్ అన్ని చదివేశాను. ఫ్రిక్షన్ అండ్ ఆటోబయోగ్రఫీస్ ఇలాంటివి బాగా ఇష్టం. ఈ బుక్స్ చదవడం వల్ల కథలు రాయడం కూడా స్టార్ట్ చేశారా? స్టోరీస్ కానీ? బుక్స్ చదవడం వల్ల కాదండి, బట్ చిన్నప్పటి నుంచి ఉండేది. మా స్కూల్లో కూడా స్కిట్, ఇలా ఏదన్నా స్కూల్ ఫంక్షన్స్ లో, ఈవెంట్స్ లో చేయాలంటే నేను ఒక డ్రామాని రాసేదాన్ని. మేము ఒకటి కంపోజ్ చేసుకొని పర్ఫామ్ చేసేవాళ్ళం. సో ఈ సినిమాకి వద్దాం. ఈ సినిమా కథ కూడా మీరే అందించారు. స్టోరీ ఎన్ని రోజుల్లో రాసుకోగలిగారు, లేకపోతే మీ టీం సహాయం చేసిందా, మొత్తం మీరే రాసుకున్నారు? స్టార్టింగ్ వచ్చేసి స్టోరీ నేను ప్రిపేర్ చేస్తాను, ప్లాట్ అనేది ఎవ్రీథింగ్. ఇప్పుడు యాజ్ ఇట్ ఈస్ ఉన్న ఫిలింలో అది నేను రాసిందే. ఆ తర్వాత మా డైరెక్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు యాజ్ ఎ రైటర్ గా ఆయన చాలా ఫిలిమ్స్ కి రైటింగ్ చేస్తున్నారు. ఇంకా అందరు కూర్చొని, ఇంకా సినిమాటిక్ నేను ఎక్కడ ట్రైన్ అవ్వలేదు సినిమాటిక్ లో నేను రైటింగ్ చేయడానికి. నేను కథ ఉంది, స్క్రీన్ ప్లే ని దాన్ని ట్రీట్మెంట్స్ ఇవన్నీ డివిజన్స్ చేయడం అవన్నీ టీమ్ చేశారు. ఓకే, మీ ఫ్యామిలీలో కానీ ఎవరైనా ఉన్నారా సినిమా రిలేటెడ్ కానీ, సినిమాకి సంబంధించి? అంటే మనకి మామూలుగా ఎవరైనా ఉంటే ఇన్స్పిరేషన్ తీసుకొని ఉంటారు, ఎవరు లేరు.
మీ ఓన్ గా మీ అందరిని అడిగా ఎందుకు వచ్చింది నేనే బేసిక్ గా అబ్బాయిలు వస్తేనే సినిమా ఇండస్ట్రీకి ఆ. ఎందుకు అంటారు, అట్లాంటిది అమ్మాయి వస్తే మీ ఇంట్లో వాళ్ళు ఎంకరేజ్ చేశారా, లేకపోతే ఏమన్నా వద్దులే మనకు అది ఆ ఫీల్డ్ అవసరమా అన్నారా? అమ్మ చిన్నప్పటి నుంచి ఎంకరేజ్ చేసేవాళ్ళండి. అంటే ఏదైనా కూడా లైక్ ఇప్పుడు నేను చెప్పినట్టు ఫస్ట్ ఫ్యాషన్ డిజైనింగ్ జాయిన్ అయ్యాను, ఆ తర్వాత ఏవియేషన్కి వచ్చాను, ఆ తర్వాత ఇప్పుడు ఇక్కడ. సో షీ వాజ్ ఆల్వేస్ దేర్. ఓకే, మీకు ఎప్పుడన్నా అనిపించిందా ఈ ప్రొడ్యూసర్కి వచ్చాక, అంటే మొన్న మీరు సక్సెస్ మీట్ లో కావచ్చు, తర్వాత ప్రెస్ కాన్ఫరెన్స్ లో గారు చెప్పారు మధ్యలో సినిమా ఆపేద్దాం అనుకున్నా అన్నారు, అంటే ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ వల్ల, ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ వల్ల సినిమా ఆపేద్దాం అనుకున్నారు? ఆపేద్దామని కాదు కానీ ఇంత ఒక బడ్జెట్ మనం అనుకున్న దానికన్నా చాలా ఎక్కువ అయిపోయింది. అండ్ ఎక్కడి నుంచి తెస్తామండి అన్ని డబ్బులు? ఏ సోర్స్ ఉంది అన్నప్పుడు ఇంకా మా ఫ్రెండ్స్ వి సపోర్ట్, ఇంత దూరం తెచ్చావు, లెట్స్ గో ఫార్వర్డ్ అని సపోర్ట్ మీ చేశారు. మదర్ ఇంటి స్థలం అన్నారు అనేసి చెప్పారు. ఇంటి స్థలం కాదు, మాకు ఒక కదిరిలో land. ఒక ల్యాండ్ Land ఉంది. ఉంటే అమ్మారు. అది అమ్మేసాం. ఓకే, సో మీ మదర్ సపోర్ట్ వల్ల కూడా మీరు గెయిన్ అవ్వగలిగారు, సినిమా సక్సెస్ఫుల్ గా Yeah. కంప్లీట్ చేయగలిగారు. సో బడ్జెట్ పెరుగుతున్నప్పుడు, అంటే మామూలుగా ఒక చిన్న సినిమాని ఎవరైనా కూడా ఒక 6 months లో తీయాలి, లేకపోతే 1 year లో కంప్లీట్ చేయాలి. మీరు 2 years పోతున్నప్పుడు అంటే మెంటల్ గా లేకపోతే డిస్టర్బ్ అయ్యారా, ఏమన్నా డిప్రెషన్ కానీ ఇట్లా చేయడానికి, అంటే ఏంది ఇంత బడ్జెట్ పెడుతున్నా సినిమా ముందుకు వెళ్ళట్లేదని? డిప్రెషన్ అనేది నాకు ఎప్పుడు లేదండి. ఇన్ఫాక్ట్ రిలీజ్ అయ్యే ముందు రోజు నేను హాయిగా పడుకున్నా చాలా రోజుల తర్వాత. ఓకే, నెక్స్ట్ డే నిన్న ఫిలిం రిలీజ్, మొన్న నేను ప్రశాంతంగా పడుకున్నా. ఈ 2 డిపార్ట్మెంట్స్ ఈజ్ డిఫరెంట్. హీరోయిన్ గా యాక్ట్ చేయడం ఒకటి, ప్రొడక్షన్ చేయడం ఒకటి. ఏది ఈజీ అంటారు? ప్రొడక్షన్ చేయడం ఈజీనా, హీరోయిన్ గా యాక్ట్ చేయడం? యాక్టింగ్, ఆల్వేస్ యాక్టింగ్ ఇస్ వెరీ ఈజీ. ఎందుకంటే బర్డన్ అంతా వేరే వాళ్ళ భుజాల మీద ఉంటుంది. అవును. సినిమా అంటే ఇక్కడ చిన్న విషయం అయినా కూడా యాక్టర్ కి ఎఫెక్ట్ అవ్వదు, బట్ యాజ్ అ ప్రొడ్యూసర్ 24 క్రాఫ్ట్స్ ని హ్యాండిల్ చేయాలి. అండ్ ఆ 24 క్రాఫ్ట్స్ లో ఒక్కొక్క విధానం, అంటే కొంతమందికి మాట పట్టింపుల్లాగా అలగడాలు నాకు ఎవ్రీడే పెళ్లిలాగా అనిపించేది. ఒకరు అలుగుతారు, ఇంకొకరు ఏదో సంథింగ్, ఇది రోజు పెళ్లిరా బాబు అనుకునేదాన్ని. సినిమా అంటేనే రోజు పెళ్ళి అంటే సినిమా సినిమా కష్టాలు సెట్ లో వెళ్ళాము అంటే మార్నింగ్ యూనో టేక్ అయినప్పటి నుంచి ఫస్ట్ క్లాప్ నుంచి ఈవినింగ్ ప్యాకప్ వరకు ఇట్స్ పెళ్లి. పెళ్లి మామయ్యలు అలుగుతారు, బంధువుల సైడ్ వాళ్ళు అలుగుతారు. ఆ ఫుడ్ లేదు, ఈ ఫుడ్ అక్కడ నుంచే రావాలి, ఈ ఫుడ్ ఇక్కడ నుంచే రావాలి, ఇంతే కావాలా పో. నాకు చిన్న డౌట్, ఎప్పటి నుంచి కూడా అడుగుతుంటారు చాలా మందికి, ఏదైతే సెట్ లో మీరు 2 రకాల 3 రకాల ఫుడ్స్ అన్ని పెడతారు, బ్రేక్ఫాస్ట్ కానీ, మా వాళ్ళ ఇంట్లో కూడా అన్ని ఐటమ్స్ ఉంటాయా కంపల్సరీ? మా ఇంట్లోనే ఉండవండి మరి. ఇంది సినిమా ప్రొడ్యూస్ చేసిన ఇట్ ఈస్ వెరీ కామన్. మనం ఎవరింట్లో, నేను వచ్చింది అనంతపూర్ నుంచి, అంటే ఫ్యాక్ట్ మాట్లాడుతుంది. ఇప్పుడు సడన్ గా హీరోయిన్ అయ్యి ప్రొడ్యూసింగ్ మా ఇంట్లో ఏం రోజు 2-3 రకాల ఫుడ్ ఏమి ఉండదు. ఏదో ఒకటే చేయగలుగుతాం. దట్ ఈస్ వాట్ ఐ గ్రో అప్. సినిమాలోకి వచ్చే లోపల ప్రతిరోజు ఒక 3 లేదా 4 ఐటమ్స్ ఉండాలి, బ్రేక్ఫాస్ట్ అయినా కూడా, లేకపోతే లంచ్ లో అయితే కంపల్సరీ నాన్ వెజ్ ఇవన్నీ ఉండాలి. ఈ డిమాండ్స్ అన్ని చూసినప్పుడు ఏంటి ఇదంతా? మా ఫ్రెండ్స్ అనేవాళ్ళు, వీళ్ళు పని చేయడానికి వచ్చారా తినేకి వచ్చారా అని. కొంతమందిని, అందరినీ కాదు కానీ కొంతమందిని అలుగుతారు, ఈ పర్టికులర్ ఫుడ్ అక్కడ నుంచి కావాలి అని. దానికి ఒక నైట్ 2 అయినా లేకపోతే ఎర్లీ మార్నింగ్ అయినా వాళ్ళకి తెలుసుంటుంది. అంత రీసెర్చ్ ఫుడ్ మీద ఎలా తెలుసో తెలియదు కానీ, బట్ యా ఇట్ హ్యాపెన్స్. బట్ దట్స్ ఓకే. యాజ్ అ ప్రొడ్యూసర్ గా మనం జాబ్ తీసుకున్నప్పుడు సక్సెస్ఫుల్ గా దాన్ని డెలివర్ చేయడం మన జాబ్. ఐ డిడ్ ఇట్. ఏంది నేను డబ్బులు పెడుతున్నా, ఇంత మనీ పెడుతున్నాను, ఇవన్నీ భరించాల్సి వస్తుంది ఏందని ఎప్పుడైనా ఫీల్ అయ్యారా? అయ్యా, చాలా సార్లు అయ్యారా? అయ్యా. సో ఎనీవే సక్సెస్ఫుల్ గా సినిమా చేయగలిగారు. ఓకే, మన సినిమా ఫంక్షన్ లో కూడా మీరు చాలా ఏడ్చారు, అంటే ఆడియో ఫంక్షన్ లో. ఎందుకు అంటే ఇట్స్ ఎమోషనల్ మూమెంట్ ఫర్ మీ. ఇట్స్ జస్ట్ ఎమోషనల్ మూమెంట్. ఫ్రెండ్స్ హెల్ప్ చేశారు, 2 ఫ్రెండ్స్ అని చెప్పారు, మహేష్ అనే ఫ్రెండ్ పేరు చెప్పారు. సో ఫ్రెండ్స్ లేకపోతే సినిమా లేదని కూడా చెప్పారు. వాళ్ళిద్దరు ఏమైనా ఫైనాన్స్ చేశారా, లేకపోతే కంటిన్యూ సినిమా? ఫైనాన్స్ ఆల్సో. ఇప్పుడు మొన్న రిలీజింగ్ అప్పుడు కూడా దే హెల్ప్. అంటే ఒక్కొక్కసారి ఇట్స్ నాట్ అబౌట్ ఫినాన్స్. మనం ఒక అడుగు ముందుకు వెయ్యలేమేమో అన్నప్పుడు, ఇంత దాకా వచ్చావు, ఆ అడుగు ఏంటి, ఇంకో 100 అడుగులు వేయొచ్చు అని మోరల్ సపోర్ట్ ఉంటుంది కదా, అది చాలా ఇంపార్టెంట్. ఫినాన్స్ హెల్ప్ కన్నా ఇది చాలా ఇంపార్టెంట్ ఎవరికైనా. మళ్ళీ చిరంజీవి గారిని
వీళ్ళందరూ రాలేదు అని మీకు ఎవరు రాలేదని చెప్పలేదు, ఆహా. రావాలని అందరికి అందరు ఉంటుంది, కోరుకుంటారు. అందరు కోరుకుంటారు. ఎవరైనా కూడా ఒక ఫిలిం చేసినప్పుడు ఎవరైనా కోరుకుంటారు. అది రూట్ తెలీదు నాకు. How to approach. గెస్ట్ ను పిలవలేదా మీరు? అంటే గెస్ట్ నాకు మీడియా స్టార్టింగ్ నుంచి సపోర్ట్ చేసింది. ఐ థాట్ మీడియా కన్నా మించిన పెద్ద గెస్ట్ లేరని నా స్ట్రాంగ్ ఒపీనియన్. మీకు పిఆర్ఓ ఉంటారు, లేకపోతే వీళ్ళందరూ ఉంటారు అది కదా. లాస్ట్ మినిట్ అవ్వడంతో, అంటే ఫస్ట్ ప్రొడక్షన్ కాబట్టి నాకు ఐ లెర్న్డ్ లెసన్స్, మిస్టేక్స్ అన్ని. ఓకే, నువ్వు ఈ సినిమాలో బాగా సాటిస్ఫై గా అనిపించిందా Yeah. మీకు? అంటే మీరు పెట్టిన మనీ రిటర్న్ తెచ్చుకోగలుగుతారని కాన్ఫిడెన్స్? యా ఉందండి. ఓకే, సినిమాతో పాటు ఈ మధ్య కాలంలో మీ మీద కొన్ని రూమర్స్ వచ్చాయంట. దీని మీద మీ స్పందన ఏంటి? అంటే అనంతపూర్ మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి గారి గురించి మీ సోషల్ మీడియాలో ట్రోల్ చేశారు మిమ్మల్ని, ఎస్పెషల్లీ మిమ్మల్ని ట్రోల్ చేశారు. ఏదో ఎయిర్పోర్ట్ లో ఉన్నారు, ఎయిర్పోర్ట్ లో కనిపించారు అనేది. దీని మీద మీ రెస్పాన్స్ ఏంటి? రెస్పాన్స్ అంటే ఇప్పుడు దాకా అన్ని ఛానల్స్ అన్ని ఇంటర్వ్యూస్ లో అడుగుతున్న క్వశ్చన్ ఇది, కొత్తగా చెప్పేది ఏం లేదు నాకు. ఈ ట్రోల్స్ వచ్చింది ఒక మీడియా నుంచి వచ్చింది, అంతే కదండి. అందరూ నాకు తెలిసి అంటే ఫస్ట్ వచ్చింది ఒక ఛానల్ నుంచి, సో ఆ ఛానల్ నుంచి వచ్చింది. మీడియా ఏదో రూమర్ క్రియేట్ చేసింది, మళ్ళీ మీడియానే దాన్ని అడుగుతుంది. నాకు అది అర్థం కావట్లా. ఒక మీడియానే నన్ను ఒక రూమర్ క్రియేట్ చేసింది, మళ్ళీ ఇంకొక మీడియా వచ్చి వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ అని అబౌట్ దట్ అని. రూమర్ అంటే రూమర్ మీన్స్ ఒక వీడియో వచ్చింది, పొలిటికల్ గా ఉన్నప్పుడు పొలిటికల్ గా వాళ్ళ మీద ప్రతిదీ క్యాష్ చేసుకోవడానికి అపోజిషన్ ట్రై చేస్తూ ఉంటుంది. వాళ్ళకు ఎవరైతే అపోనెంట్స్ ఉంటారో వాళ్ళు, అందులో భాగంగా అది ట్రోల్ చేసి ఉంటారు. అది మీడియాకి ఏం సంబంధం ఉండదు. దీన్ని నిజమా కాదా అనేది ఎక్స్ప్లెనేషన్. ఇది నిజమా కాదా అనేటప్పుడు, ఒక ట్రోల్ చేయాలి అన్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇప్పుడు కావాలంటే వాళ్ళ మీద నేను యూనో డిఫమేషన్ కేస్ పెట్టొచ్చు, బట్ ఐ రియల్లీ డోంట్ వాంట్ దట్. నాకు ఒక అమ్మాయి ఒక ట్విట్టర్ లో పెట్టింది, నాకు నేమ్ గుర్తుకు లేదు తంది, ట్విట్టర్ లో బ్లా 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 సంథింగ్ షీ రోట్. ఒక అమ్మాయి అయ్యింది, నేను ఇన్ని దానికి నాకు అసలు ఏం అనిపించలేదు. ఓకే వస్తుంటాయి, అదంతా ఒక ఎత్తు. ఒక అమ్మాయి రాసిందండి ట్విట్టర్ లో, అది ఐ ఫెల్ట్ బ్యాడ్. అమ్మాయి అయ్యింది, అమ్మాయి గురించి ఎలా ట్రోల్ చేస్తుంది అంటే, అట్లీస్ట్ వెన్ ఉమెన్ కెనాట్ సపోర్ట్ ఉమెన్, వాట్ యూ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ ఎనీ వన్ అని అనిపించింది. ఆ తర్వాత పళ్ళున్న చెట్టుకే రాళ్ళ దెబ్బలు అన్నట్టు మనసులో అనుకుని లైట్ తీసుకున్నా. సోషల్ మీడియా వచ్చినాక అది అమ్మాయా అబ్బాయా అనేది కాకోకుండా ఒక స్టాండ్ తీసుకుంటున్నారు చాలా మంది, పార్టీ స్టాండ్ వైపు. అంటే పొలిటికల్ ఇష్యూ అయింది కాబట్టి పొలిటికల్ అది ఏ పార్టీ అయినా, నా దృష్టిలో అది ఏ పార్టీ అమ్మాయినైనా నార్మల్ అమ్మాయిలన్నా తీసుకొచ్చి వాళ్ళని ట్రోల్ చేయడం చాలా తప్పండి. మీకు ఉండొచ్చు వ్యక్తిగతంగా ఎదుర్కోవాలి అంటే డైరెక్ట్ గా మీరు అది చేయలేదు, మీరు మాట ఇచ్చారు చేయలేదు, మీరు చేసినవి ఇలా అయ్యాయి, డైరెక్ట్ ఉండాలి. అది ఏ పార్టీ అయినా. అనవసరంగా అమ్మాయిలను తెచ్చి ఇంట్లో వాళ్ళని తెచ్చి ఇలా చేయడం చాలా తప్పండి. మీరు వీడియోలో కూడా చెప్పారు మాకు బంధువులు అవుతారు ప్రకాష్ రెడ్డి గారు అనేసి. అంటే మీ అనంతపూర్ కాబట్టి బంధువర్గం ఉంటది, మామూలుగా వాళ్ళ ఫ్యామిలీస్కి వెళ్తుంటాం, ఫంక్షన్స్ కి వెళ్తుంటాం అనేది మీరు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. నిజంగా బంధువులే కదా వాళ్ళు. అందులో బంధువులు ఇంటికి వెళ్ళడం కానీ బంధువులతో కలిసి అటు ఇటు వెళ్ళడం కూడా కామన్. ఏదైనా ఫంక్షన్స్ అటెండ్ అవ్వడం ఇవన్నీ కామన్. తర్వాత కూడా వాళ్ళు వీడియో ఫొటోస్ కూడా రిలీజ్ చేశారు వాళ్ళ ఫ్యామిలీతో మీరున్న ఫొటోస్. అంటే ఈ రూమర్ రావడానికి ప్రకాష్ రెడ్డి గారు ఓపెనింగ్ వచ్చారు, ఇవన్నీ సెంటర్ పాయింట్ అయి ఉంటాయి వాళ్ళు రూమర్ క్రియేట్ చేయడానికి. నేను అంత దూరం ఆలోచించలేదండి అసలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఒక ఇష్యూని ఒక ఇష్యూ లాగా నేను అసలు కన్సిడర్ చేయలేదు. నేను ఆ రోజు నాకు అక్కడ నేను ఉన్నాను కాబట్టి, ఆ వీడియోలో నేను ఉన్నాను కాబట్టి ఐ గివ్ ఎక్స్ప్లెనేషన్ స్టేట్మెంట్. అంతకుమించి ఆ తర్వాత ఇప్పటి వరకు నేను దాని గురించి ఆలోచించింది లేదు. దాని గురించి ఇదేదో పెద్ద ఒక భూతద్దంలో పెట్టి చూసేంత విషయం లాగా కూడా నేను కన్సిడర్ చేయలేదు. మీ కాన్ఫిడెన్స్ క్యాన్స్ ఆఫ్ యాక్చువల్ చెప్పాలంటే, మామూలుగా అయితే ఒక అమ్మాయి మీద ఇన్ని రూమర్స్ ఏమన్నా వచ్చాయనుకోండి వాళ్ళు కుంగిపోతారు, ఇంట్లో వాళ్ళు ఎందుకు నీకు ఇవన్నీ అని ఇట్లా ప్రెజర్ చేస్తారు. మీరు అంటే మేబీ పుట్టిన ప్లేస్ ఏమో అండి రాయలసీమ, ఆ మాత్రం ఉండకపోతే ఎట్లా? అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఎక్కడికి వెళ్ళినా కూడా మనకంటూ నేను చెప్పినట్టు హైదరాబాద్ వచ్చినప్పుడు నాకు ఏం తెలియదు, పారిపోవాలనుకున్నా, వెళ్ళిపోదాం ఊరికి వెళ్ళిపోయి సారీ ఇంకా పోను. అక్కడ నేను అక్కడ తగ్గి ఉంటే ఈ పాటికి నేను కూడా పెళ్లి చేసుకొని ఏదో ఒక లైఫ్ ఉండేది, ఒక జాబ్ చేసుకుంటూ. బట్ ఆల్వేస్ టేకింగ్ స్టాండ్ ఫర్ యువర్ సెల్ఫ్. నేను ఎమోషనల్ అయింది కూడా అందుకే. ఆ మూమెంట్లో నాకేమనిపించిందంటే, ఎవరు నమ్మకపోయినా నన్ను నేను నమ్మిన,
అందుకే ఈ స్టేజ్ లో కూర్చున్నా. సో అంటుంటారండి, ప్రపంచం అంటేనే అంటారు. ఎందుకు అంటారు చెప్పండి మీరు? ఒకటి వాళ్ళు మీలా కాలేకపోయారు అనేది ఒక ఈర్ష్య ఉండొచ్చు. 2 ఈ అమ్మాయి ఇలానే ఉంటే మాకన్నా ఎత్తు ఎదిగిపోతుందేమో అన్నదన్నా అయి ఉండొచ్చు. సో నేను ఇలాంటి డిస్కషన్ లో నాకు కళ్ళు కనపడవు, చెవులు వినపడవు. ఐ డోంట్ డమ్ అండ్ డెఫ్. సో లైఫ్ ని బాగా చదివారు మీరు. చదివానంటే అండి, మా అమ్మ సింగిల్ పేరెంట్. మా నాన్న చనిపోయారు, మా అమ్మ సింగిల్ పేరెంట్. నేను చూశాను లైఫ్ లో, అంటే ఇప్పుడు ఒక అమ్మాయి స్టాండ్ తీసుకుంది అనుకోండి, షీస్ బ్రేవ్, షీస్ బోల్డ్ అంటారు. ఆ ట్యాగ్స్ ఇవ్వడం చాలా ఈజీ, బట్ ఆ లైఫ్ నుంచి మేము ఇంతవరకు రావడానికి చాలా స్ట్రగుల్ అయి ఉంటాం. ఆ స్ట్రగుల్ గురించి మాట్లాడుకోరు ఎవ్వరు. ఇప్పుడు సడన్ గా వావ్ సుమయ్య ప్రొడ్యూసర్ అయింది, చాలా డబ్బులు ఉన్నాయేమో, 10 ఏళ్ళు పట్టిందిరా బాబు ఇక ఈ ఒక్క సినిమా తీయడానికి. నేను అంటే డబ్బులు లేకుండా సినిమా తీసింటారా? డబ్బు అంటే నేను పని చేశానండి. నేను మై ఫ్రెండ్స్ ఎవ్రీవన్ నోస్ దట్ నేను పని చేశాను, దాచుకున్నాను. అంటే కూటి కోసం కోటి విద్యలు అన్నట్టు ఐ డిడ్ మై పార్ట్. ఏదో ఆల్ ఆఫ్ సడన్ ఇలా లక్ రాలేదు. నేను కష్టపడ్డాను కాబట్టి అట్లీస్ట్ ఆ దేవుడు ఓకే ఇంకా ఎన్ని కష్టాలే అన్నట్టు దయ చూపించినట్టున్నాడు. అందుకే ప్రొడ్యూసింగ్ చేశాను. ఓకే, యుఎస్ టైం మీరు మీ లైఫ్ మీద మీ ఒపీనియన్, అంటే మీరు బాగా స్టడీ చేసినట్టున్నారు. లైఫ్ నేను ఎప్పుడు స్టడీ చేయలేదండి. ఓకే, ఐ యాక్సెప్టెడ్. తెలుగు అమ్మాయిలు హీరోయిన్ గా రావడం చాలా అరుదు, మీరు వచ్చారు. అంటే మిగిలిన తెలుగు అమ్మాయిలకు కూడా మీరు ఏమైనా చెప్తారా? రావండి, సినిమా ఇండస్ట్రీ ఇస్ గుడ్, సినిమా ఇండస్ట్రీలో మీరు ఊహించిన దానికంటే ఏమి ఇక్కడ మీరు అనుకున్న విధంగా ఏం లేదు, చాలా మంచి కెరీర్ ఉందని కాన్ఫిడెన్స్ గా చెప్తారా? నేను కాన్ఫిడెంట్ గా చెప్తాను, ఎవరిని నమ్మి రావద్దు, మిమ్మల్ని మీరు నమ్మి రండి. ఎలాంటి కష్టం వచ్చినా నేను ఇక్కడ నిలబడగలుగుతాను. ఎందుకు నమ్మాలండి ఎవరైనా? ఈ కాలంలో ఇంట్లో వాళ్ళే నమ్మలేం మనం. ద న్యూస్ వీఆర్ సీయింగ్ ఎవ్రీడే. దయచేసి మిమ్మల్ని మీరు నమ్మండి. అంటే మిమ్మల్ని మీరు నమ్మకపోతే ఎవరు నమ్ముతారు? ఇప్పుడు నేను హీరోయిన్ అవ్వాలి, నువ్వు హీరోయిన్ అవ్వలేవమ్మా, నీకు అది ఉంది, ఈ లోపాలు ఏదైనా చెప్పారనుకోండి, అక్కడితో అయిపోదు మీ లైఫ్. ఎందుకంటే నేను ఫేస్ చేశా. ఒకరు చెప్పారు ఒక ఆడిషన్ లో, యువర్ లిప్స్ అంత బాగాలేదండి అని. ఓకే ఫైన్ అంటే నేను కూడా తీసుకునేదాన్ని అలా. తర్వాత అర్థమైంది ఏంటంటే లోపాలు లేనిది ఎవరికండి? అంత చంద్రుడికే అన్ని లోపాలు ఉన్నాయని చెప్తారు. సో ఐ డోంట్ కేర్, ఐ రియలీ డోంట్ కేర్ అబౌట్ ఎనీ రూమర్స్. అండ్ నేను అదే చెప్తున్నా, ఇండస్ట్రీకి వచ్చే అమ్మాయిలకి ఎవరికైనా, ఏ ప్రొఫెషన్కైనా ఫస్ట్ మిమ్మల్ని మీరు నమ్మండి. మీరు స్ట్రాంగ్ ఉంటేనే ఎదుటి వాళ్ళు మిమ్మల్ని ఓడిపోనియకుండా ఉంటారు. మీ ప్రొఫైల్ అందరికి పంపిస్తుండే వల్ల మామూలుగా చాలా మంది డైరెక్టర్స్ గానీ ప్రొడ్యూసర్స్ గానీ పంపించాను. ఎంతమంది రిజెక్ట్ చేశారు? రిజెక్ట్ అని కాదు కానీ నేను ఆడిషన్స్కి వెళ్ళేదాన్ని, మేనేజర్స్ తీసుకెళ్ళి. దట్స్ కాల్ రిజెక్టే కదా, అంటే మీరు సెలెక్ట్ అవ్వలేదు? లేదు, చాలా రోల్స్ ఇచ్చారు. ఆ రోల్స్ నాకు నచ్చలేదు. అమ్మా అట్లానేం కాదండి, అందరు రిజెక్ట్ చేశారని కాదు, చాలా మంది రోల్స్ ఆఫర్ చేశారు. బట్ నా ఏజ్ కి అది అంత సెట్ కాదేమో అని. ఎవరు ప్రొడ్యూసర్ మొన్న ఒక ప్రెస్ మీట్ లో చెప్పారు, అంటే మీరు మోడలింగ్ చూస్ చేసుకోండి అని ఒక టెక్స్ట్ చేశారు. అంటే అప్పుడు బాగా హర్ట్ అయ్యాను నేను. దాన్ని ఫస్ట్ టైం అదే అందుకే చెప్తున్నానండి, రిజెక్షన్స్ మన లైఫ్ లో అందరికి ఉండాలి. అది ఉంటేనే ఆ రిజెక్షన్స్ మనకు కసిని పెంచుతుంది మన పైన, మన చేసే పని పైన. సో దట్ ఈస్ రియలీ గుడ్. తెలుగు అమ్మాయిలకి అయితే కాన్ఫిడెన్స్ గా చెప్తారు, ఇది ఒక సాఫ్ట్వేర్ జాబ్, ఒక కంపెనీలో వేరే కంపెనీలో వర్క్ చేస్తున్నట్టు. ఎందుకండి సాఫ్ట్వేర్ జాబ్? నా చుట్టూ ఉన్న ఫ్రెండ్స్ అందరు సాఫ్ట్వేర్స్, డాక్టర్స్ అండ్ యూనో మోర్ రెస్పెక్టబుల్ ప్రొఫెషన్స్ లో ఉన్న వాళ్ళందరికీ ఎవ్రీవేర్ ఇట్ ఈస్ దేర్. ఎవ్రీవేర్ మెయిల్ డామినేటింగ్ ఉంది అండ్ ఎక్స్ప్లాయిట్ చేసే మనుషులు ఉన్నారు, అన్నిట్లో ఉన్నారు. ఇట్ ఈస్ నాట్ ఓన్లీ ఫిలిం. సో అలాంటిదే ఈ ప్రొఫెషన్ కూడా, దాంట్లో ఇట్ ఈస్ వెరీ కామన్. ఎంత సేఫ్ గేమ్ ఆడారు మీరు ఇక్కడ, అండ్ ఎంత నార్మల్ గా, అండ్ ఇట్స్ ఆల్ డిపెండ్స్ అబౌట్ ఉమెన్ అండి. మనం ఒక చోట వెళ్ళినప్పుడు మనం ఎలా క్యారీ చేస్తున్నాం మనల్ని అనేసి వాళ్ళు కూడా ఇట్స్ సేమ్. అయితే మీ దృష్టిలో ఒక హీరోయిన్ గా రావాలంటే అందము, అభినయము, యాక్టింగ్ కాకుండా గేమ్ కూడా తెలియాలంటారా? సేఫ్ గేమ్ ఆడడం. సేఫ్ గేమ్ అంటే అండి, ఇప్పుడు సడన్ గా చెప్పిన చాలా మందిని చూస్తుంటాం మనం పేపర్స్ లో, న్యూస్ లో, ఇక్కడే కాదు వేరే స్టేట్స్ లో కూడా, సినిమా హీరోయిన్ అవ్వాలని వాళ్ళు ఇలా చేశారు అలా చేశారు.
అవ్వాలని ఉన్నప్పుడు రైట్ వేలో వెళ్ళండి. ఓకే. అంటే సేఫ్ గేమ్ అంటే ఏదో చాలా సేఫ్ అంటే మీరు సేఫ్టీగా ఉండడానికి ఒకటి ఉంటది కదా. ప్రతి అమ్మాయి ఇంట్లో చిన్నప్పుడు చెప్తున్నప్పుడు బయటికి పోయినప్పుడు జాగ్రత్త అమ్మా జాగ్రత్త అని చెప్పడం కామన్. సో అలా మీరు జాగ్రత్తగా ఉండాలి. ఓకే. సుమయ్య రెడ్డి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. Thank you. మీ ఫిలిం సక్సెస్ అవ్వాలి, ఇంకా కలెక్షన్స్ అన్ని విత్ ఇన్ ఈ వీక్ మొత్తం కలెక్షన్స్ పెట్టిన రాబట్టాలి, డబ్బులన్నీ మీరు వచ్చాయి. పెట్టిన డబ్బులన్నీ వచ్చేయాలని కోరుకుంటున్నాం. Thank థ్యాంక్ యూ వెరీ మచ్. మరిన్ని సినిమాలు తీయాలి, ఇండస్ట్రీలో మీరు ఒక మంచి స్థాయికి ఎదగాలని కోరుకుంటున్నాం. you. Thank you. థ్యాంక్ యూ అండి.